ఛానల్కి సాదర స్వాగతం. అమ్మ పాఠశాల ఈరోజు వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ మనం చూడబోతున్నాం. ఇది నా ఫేవరెట్ టాపిక్ అనే చెప్పొచ్చు, ఎందుకంటే ఈరోజు నేను టాయ్స్ గురించి మాట్లాడబోతున్నాను. జనరల్గా బేబీస్ ఎక్కువ టైము అమ్మతో టైం స్పెండ్ చేస్తారు, తర్వాత నాన్నతో టైం స్పెండ్ చేస్తారు, ఫ్యామిలీ మెంబర్స్తో టైం స్పెండ్ చేస్తారు, తర్వాత ఎక్కువ టైం స్పెండ్ చేసేది మాత్రం బొమ్మలతోనే. సో ఖచ్చితంగా బేబీ ఎక్కువసేపు బొమ్మలతో ఉంటారు కాబట్టి మరి ఆ బొమ్మల గురించి తెలుసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మన పైన ఉంది. కాబట్టి ఈరోజు నేను బేబీ టాయ్స్ గురించి చాలా విషయాలు చెప్పేయబోతున్నాను. బేబీస్కి ఎలాంటి టాయ్స్ యూజ్ చేయాలి, ఎలాంటి ప్లాస్టిక్ టాయ్స్ వాడాలి, టాయ్స్ వాడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం గురించి ఈ వీడియోలో నేను బ్రీఫ్గా చెప్పబోతున్నాను. సో వీడియో వెరీ ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, వెరీ క్యూట్గా కూడా ఉండబోతుంది. సో ఎండ్ వరకు చూడండి. మదర్స్ అండ్ ఫాదర్స్ అందరి కోసం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో మూవ్ ఆన్ టు ద వీడియో. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే పిల్లలకి టాయ్స్ అసలు ఎప్పటి నుంచి అవసరం అవుతాయి అనే విషయం గురించి మనం మాట్లాడుకుందాం. పిల్లలకి టాయ్స్ ఎప్పటి నుంచి అవసరం అవుతాయి అంటే 3 months వరకు వాళ్ళకి ఎలాంటి టాయ్స్ అవసరం లేదు. ఎందుకంటే 3 monthsలో ఏం చేస్తారంటే వాళ్ళు అటు ఇటు చూడటం, జనరల్గా అమ్మని గుర్తుపట్టడం, నాన్నని గుర్తుపట్టడం, ఫ్యామిలీ మెంబర్స్ని గుర్తుపట్టడం, అలాంటి చిన్న చిన్న మూమెంట్స్ బొమ్మలు ఇచ్చినా వాళ్ళు వాటితో ఆడుకోలేరు కూడా. సో ఎప్పుడు బేబీకి బొమ్మలతో అవసరం పడుతుందంటే 3 months తర్వాత. మరి మంత్స్ లోపల కనుక మీరు బేబీకి టాయ్స్ యూజ్ చేద్దాం అనుకుంటే యూజ్ చేయొచ్చు, కానీ ఎక్కువగా సౌండ్ లేని టాయ్స్, తేలిగ్గా ఉన్న టాయ్స్ మాత్రమే యూజ్ చేయండి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, బేబీకి 3 months తర్వాతే బేబీకి టాయ్స్ అనేది అవసరం పడుతుంది. నెక్స్ట్, బేబీకి టాయ్స్ కొనేటప్పుడు ఎలాంటి టాయ్స్ చూస్ చేసుకోవాలి. ఎప్పుడు టాయ్స్ కొన్నా బేబీకి పెద్ద సైజ్ టాయ్స్ చూస్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు అంటే బేబీ మూతి ఇంతే ఉంటుంది కదా, చిన్న చిన్న టాయ్స్ కనుక మీరు చూస్ చేసుకున్నారు అనుకోండి బేబీ లోపలికి పెట్టేసుకొని మింగేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అందుకే బేబీకి టాయ్స్ చూస్ చేసుకునేటప్పుడు చిన్న సైజ్ టాయ్స్ ఎప్పుడు కొనొద్దు. అంటే బేబీ 8 months వచ్చేంత వరకు వాళ్ళు ప్రతిదీ లోపల పెట్టుకోవడానికే చూస్తూ ఉంటారు. వాళ్ళకి ఇది పెట్టుకోవచ్చు, ఇది పెట్టుకోకూడదు అని తెలియదు. కాబట్టి మీరు బేబీస్కి టాయ్స్ చూసుకునే ఎప్పుడు చిన్న సైజ్ టాయ్స్ అస్సలు తీసుకోవద్దు, ఎప్పుడు పెద్ద సైజ్ టాయ్స్ తీసుకోండి. పెద్ద అంటే మరీ పెద్దవి కాదు. అడిగితే బేబీస్కి చిన్న టాయ్స్ ఎప్పుడు యూజ్ చేయకండి. ఒక 3-4 years వచ్చేంత వరకు, అంటే వాళ్ళకి ఈ టాయ్స్ నోట్లో పెట్టుకోకూడదు అనే విచక్షణ జ్ఞానం వచ్చేంత వరకు మీరు ఎప్పుడు పిల్లలకి చిన్న చిన్న టాయ్స్ ఖచ్చితంగా కొనొద్దు. సో 4 years అంటే 3 years వచ్చేంత వరకు బేబీస్కి పెద్ద పెద్ద టాయ్స్ కొనడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ ఏం చూసాం, బేబీస్కి ఎప్పుడు టాయ్స్ అవసరం పడతాయి చూసాం. నెక్స్ట్ టాపిక్ ఏం మాట్లాడుకున్నాం, బేబీస్కి ఇలాంటి టాయ్స్ చూస్ చేసుకుని తీసుకున్నాం. సో నెక్స్ట్ ఏంటంటే బేబీస్కి టాయ్స్ కొనేటప్పుడు ఒక గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే BPA ఫ్రీ ప్లాస్టిక్ మాత్రమే యూజ్ చేయాలి. మీరు యూజ్ చేసే ప్లాస్టిక్ ఖచ్చితంగా BPA ఫ్రీ ప్లాస్టిక్ అయి ఉండాలి. సో BPA ఫ్రీ ప్లాస్టిక్ యూజ్ చేయడం వల్ల బేబీస్కి ఎలాంటి హాని కలగదు. ఎందుకంటే వాళ్ళు టాయ్స్ ఎక్కువగా నోట్లో పెట్టుకుని ట్రై చేస్తూ ఉంటారు, ఎక్కువ టాయ్స్తో ఆడుతూ ఉంటారు. కాబట్టి BPA ఫ్రీ ప్లాస్టిక్ అంటే క్వాలిటీ ఉన్న ప్లాస్టిక్, ఆ ప్లాస్టిక్ యూజ్ చేయడం వల్ల బేబీస్ ఆరోగ్యానికి ఎలాంటి హాని కలగదు. సో బేబీస్కి ఎప్పుడైనా మీరు టాయ్స్ కొంటే BPA ఫ్రీ టాయ్స్ మాత్రమే కొనండి. మీరు ఎప్పుడైనా టాయ్స్ కొన్నప్పుడు ఈ 3 విషయాలు ఖచ్చితంగా గుర్తుపెట్టు. ఇంకొక ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే టాయ్స్ గురించి, ఈ టాయ్స్ అన్నిటి మీరు ఎప్పటికప్పుడు వాష్ చేయాలి. టాయ్స్ వాషర్స్ అనేవి ఉంటాయి, అవి 100% యాంటీ బ్యాక్టీరియల్ అయితే ప్రస్తుతానికి అదే వాడుతున్నాను. సో అది కనుక మీరు వాటితో కనుక మీరు టాయ్స్ని ఎప్పటికప్పుడు వాష్ చేసుకుంటే, అంటే బేబీ నోట్లో పెట్టుకుంటూ ఉంటారు కదా, బేబీకి ఎటువంటి హాని కలగకుండా ఉంటుంది. సో టాయ్స్ కొనేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. ఇప్పటికప్పుడు ఒక 1 week ఒక షెడ్యూల్ పెట్టుకోండి. ఆ షెడ్యూల్లో బేబీ టాయ్స్ అన్ని క్లీన్ చేయండి. నేను కూడా ఒక సండే పెట్టుకుంటాను. ఆ సండే బేబీ టాయ్స్ అన్నింటినీ క్లీన్ చేసి చక్కగా ఎండ్లో ఆరవేసి అప్పుడు నేను బేబీకి ఇస్తాను అనమాట. అందువల్ల ఒకవేళ టాయ్స్ కింద పడిపోవడం వల్ల, బేబీ నోట్లో పెట్టుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హాని కలగకుండా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువగా బేబీస్కి మోషన్స్ కానీ వామిటింగ్స్ కానీ అవడానికి కారణం వాళ్ళు కింద పడిపోయిన టాయ్ నోట్లో పెట్టుకోవడం వల్ల ఆ బ్యాక్టీరియాస్ అన్ని నోట్లోకి వెళ్ళిపోయి బేబీస్కి మోషన్స్ వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. సో టాయ్స్ ఇచ్చేటప్పుడు ఇది ఒక విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నేను నా బేబీకి ఏం టాయ్స్ యూస్ చేస్తే ఇప్పుడు మీకు చూపించేస్తాను. సో ఇవన్నీ ఫింగర్ పపెట్స్ అనమాట. ఫింగర్ పపెట్స్ అంటే ఏంటంటే మనం జస్ట్ ఒక వేళ్ళకే పెట్టి మనం పిల్లల్ని ఆడించవచ్చు. ఇవి 10 వస్తాయి ఒక ప్యాకెట్లో, నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను. ఈ ఫింగర్ పపెట్స్ వల్ల యూజ్ ఏంటంటే మనం బేబీని ఆడించడానికి చాలా బాగా బాగుంటుంది. ఎందుకంటే బెడ్ టైమ్ స్టోరీస్ చెప్తాం కదా, అప్పుడు ఆడించడానికి బాగుంటుంది. ఇవి చాలా కలర్ఫుల్గా క్యూట్గా ఉండటం వల్ల వాళ్ళు కూడా ఇవి చూడడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు, అట్రాక్ట్ అవుతూ ఉంటారు. సో నేను ఇప్పుడు మీకు ఒకటి ఫింగర్ పెట్టుకొని చూపిస్తాను. సో నా వేలకి ఇలా పెట్టేసి ఐ యూస్ టు ప్లే విత్ మై బేబీ. ఎక్కువసేపు బేబీని నేను ఇలాగే ఆడిస్తూ ఉంటాను. ట్రైన్లో వెళ్ళినప్పుడైనా, జనరల్గా బయటికి వెళ్ళినప్పుడైనా కూడా ఇలా చూపిస్తూ ఉంటే తను హ్యాపీగా ఫీల్ అవుతుంది.
సో ఇవి ఫింగర్ పపెట్స్ నాకైతే చాలా ఫేవరెట్. నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను. సో మీరు కూడా తెప్పించుకోవాలంటే మీకు లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఎక్కువ బెడ్ టైమ్ స్టోరీస్ చెప్తాను కదా, అప్పుడు నాకు చాలా వరకు ఉపయోగపడతాయి. సో అనగనగా ఒక రాజకుమారుడు ఇలా వచ్చాడు, అలా వెళ్ళాడు, ఒక కుక్ ఉంది, ఇలా జనరల్గా స్టోరీస్ చెప్తూ ఉంటాయి కదా పిల్లలకి. సో అలాంటి స్టోరీస్ చెప్పేటప్పుడు ఫింగర్ పపెట్స్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. సో నాకైతే నా బేబీకి యూస్ చేసే టాయ్స్లో ఫింగర్ పపెట్స్ నా ఫేవరెట్ టాయ్స్. సో వీటి గురించి మీరు తెలుస్తున్నారు కదా, ఇవి మీరు వాష్ చేసి రీయూస్ కూడా చేసుకోవచ్చు, అలాంటి ప్రాబ్లం లేదు. ఫింగర్ పపెట్స్ అనమాట. ఇది డాగ్ చూడొచ్చు, ది క్యూట్ ర్యాబిట్, ఇట్స్ క్యూట్ డాల్, మీరు చూడొచ్చు. సో మీరే కాదు, మీ హస్బెండ్ కూడా చక్కగా హ్యాపీగా ఫింగర్ పపెట్స్ యూస్ చేసి మీ బేబీతో ప్లే చేయొచ్చు. బేబీస్ కూడా చాలా ఇష్టపడతారు, చాలా బాగా అట్రాక్ట్ అవుతారు ఈ ఫింగర్ పపెట్స్కి. సో నాకైతే నా ఫేవరెట్ ఫింగర్ పపెట్స్. ఎప్పుడైనా ఒకవేళ కింద పడిపోయినా నేను మళ్ళీ వాష్ చేసి రీయూస్ కూడా చేసుకోవచ్చు. ఇవి ఫింగర్ పపెట్స్. సో నా ఫేవరెట్ టాయ్స్లో ఉండేది ఫింగర్ పపెట్స్. సో నెక్స్ట్ టాయ్లోకి వెళ్ళిపోదామా? నెక్స్ట్ ఏంటంటే ఇవి కూడా గిలకలు, మన జనరల్గా తెలుగులో గిలకలు అంటాం. సో ఇవి కూడా గిలకలే, ర్యాటిల్స్. ఈ ర్యాటిల్స్ ఏంటంటే BPA ఫ్రీ ర్యాటిల్స్ అండ్ స్ట్రాంగ్ ప్లాస్టిక్. అంటే బేబీకి మీరు 6 months వచ్చాక ఈ ర్యాటిల్స్ మీరు యూజ్ చేయొచ్చు. దీనికి హ్యాండిల్ కూడా ఉంటుంది. సో మీరు చూసినట్టు ఇక్కడ హ్యాండిల్ ఉంటుంది. 2 colors ఆఫ్ ర్యాటిల్స్. క్వాలిటీ ఉన్న టాయ్స్ యూజ్ చేయడం వల్ల కింద పడితే బ్రేక్ అయిపోతూ ఉంటాయి. సో ఇంకో టాయ్స్ కొనాల్సి వస్తుంది. సో ఎందుకనే చెప్తున్నాను, కొంచెం రేట్ ఎక్కువైనా BPA ఫ్రీ మంచి టాయ్స్ తీసుకోండి. ఇలాంటి టాయ్స్ యూజ్ చేసుకోవడం కింద పడేసినా ఎప్పుడు బ్రేక్ అవ్వవు. సో దే ఆర్ వెరీ స్ట్రాంగ్, ఎందుకంటే దే ఆర్ మేడ్ విత్ BPA ఫ్రీ. మీరు చూడొచ్చు ఇక్కడ ప్లాస్టిక్ కూడా ఉంది కదా. సో ఇది వెరీ స్ట్రాంగ్ ప్లాస్టిక్. ఇది బేబీ నోట్లో పెట్టడం వల్ల కూడా బేబీ నోటికి కానీ బేబీ నోట్ లోపలికి కానీ ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అంటే జనరల్గా నార్మల్గా యూస్ చేసే టాయ్స్ వల్ల లోపలికి కలర్ వెళ్ళిపోవడం కానీ ఆ టాయ్స్ నుంచి టాక్సిక్స్ వెళ్ళడం కానీ బేబీకి హాని కలుగుతుంది. అందుకే ఇలాంటి టాయ్స్ కనుక మీరు యూస్ చేస్తే బేబీకి ఎలాంటి హాని కలుగుతుంది. ఇట్స్ BPA ఫ్రీ. ఇందులో వాడిన ప్లాస్టిక్ కూడా వెరీ గుడ్ ప్లాస్టిక్. సో ఈ ర్యాటిల్స్ నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో నెక్స్ట్ టాయ్స్లోకి వెళ్ళిపోదామా? ఇది ఒక ప్లేయింగ్ డ్రమ్ అనమాట. ఇది ఆ పాపకి చాలా ఇష్టమైన టాయ్. ఇది ఏంటంటే ఇది మీకు ప్లే చేసి చూపిస్తాను. ఈ 6 months నుంచి 3 years వరకు బేబీకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో ఇది ఏంటంటే డ్రమ్ అనమాట. సో ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. సో ఇది ఆన్ ఆఫ్ బటన్, మీరు చూడొచ్చు. ఇలా ప్లే చేస్తే సౌండ్స్ వస్తాయి. ఇక్కడ మీరు సౌండ్ మార్చుకోవడానికంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూజిక్స్ అనేవి మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇక్కడ మోడ్ ఉంటుంది, ఒక్కొక్క మోడ్లో ఒక టైప్ ఆఫ్ మ్యూజిక్ వస్తూ ఉంటుంది. సో 6 months అయ్యాక వాళ్ళు ట్యాప్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇది ట్యాప్ చేసినప్పుడు చాలా చక్కగా బాగుంటుంది. నైట్ టైం కూడా బ్యూటిఫుల్ లైట్స్ ఉన్నాయి. అలాగే రోజంతా ఎక్కువసేపు ఈ టాయ్తో ఆడుతుంది. తను చాలా ఫేవరెట్ టాయ్ అనే చెప్పొచ్చు. ఇలాంటి టాయ్స్ యూజ్ చేయడం వల్ల బేబీ ఇన్నోవేషన్ కూడా పెరుగుతుంది అనమాట. అంటే ఇది నొక్కితే ఈ సౌండ్ వస్తుంది. సో ఇలా ఈ వాల్యూమ్ అడ్జస్ట్ బటన్ మీరు తక్కువ వాల్యూమ్ కంటే తక్కువ వాల్యూమ్, ఎక్కువ వాల్యూమ్ కంటే ఎక్కువ వాల్యూమ్ పెట్టుకోవచ్చు. ఇది మోడ్స్ అనమాట. 3 modes ఉంటాయి ఇందులో. ఏ టైప్ ఆఫ్ మోడ్ పెడితే ఆ టైప్ ఆఫ్ మ్యూజిక్ వస్తుంది. అండ్ ఇది ఏంటంటే సెట్ చేసుకోవడానికి మీరు ఒక మోడ్లో పెడితే ఒక మ్యూజిక్ వస్తే ఇది మీరు సెట్ చేసుకోవచ్చు. మీరు సెట్ చేసుకుంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యూజిక్ అనేది వస్తుందని. How I wonder what you are. సో ఇది కూడా నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను. దీనికి వెనక 2 drumsticks ఇస్తారు. ప్రెజెంట్ నేను నా బేబీకి యూజ్ చేయట్లేదు. ఇది నా బేబీ టాయ్. సో నెక్స్ట్ టాయ్లోకి వెళ్ళిపోదామా? ఏంటంటే మై ఫేవరెట్ స్టార్ ప్రొజెక్టర్ అంటే ఏంటంటే ఇది నైట్ టైం కనుక మనం లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తే పైన ఇక్కడ స్విచ్ ఉంటుంది. 2 buttons ఉంటాయి రావడానికి. సో మీరు చూసిన లైటింగ్ వస్తుంది. ఇది ఏంటంటే మ్యూజిక్, కంటిన్యూస్ మ్యూజిక్, ఒకే రిథమ్ ఆఫ్ మ్యూజిక్ బేబీని స్లీప్ చేయడానికి, బేబీని పడుకోవడానికి చాలా వరకు ఉపయోగపడుతుంది. దీనికి మనకి అడ్జస్ట్ చేసుకునే బెల్ట్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఉయ్యాలు ఉందనుకోండి, ఆ ఉయ్యాలకి మీరు ఇది పెట్టేయచ్చు. ఇలాగా దీని మీద హ్యాంగ్ చేసేయచ్చు. ఇది స్టార్ ప్రొజెక్టర్. ఇది వచ్చాక నా లైఫ్లో చాలా చేంజ్ కనిపించింది. నా బేబీ నైట్ టైం పడుకుని పెట్టడానికి, తను ఎక్కువగా ఆడించడానికి ఇది నాకు చాలా వరకు ఉపయోగపడుతుంది. ఇది చూడగానే జస్లిన్ చాలా స్మైల్ అనమాట, ఫేస్ అంతా స్మైల్ వచ్చేస్తుంది. నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను. కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది ఆన్ చేయగానే పైన లైటింగ్ వచ్చి మన గోడ మీద, మన సీలింగ్ ఉంటుంది కదా, సీలింగ్ మీద అంతా బొమ్మలు అలా వెళ్తూ ఉంటాయి అనమాట విత్ మ్యూజిక్తో పాటు. అలా చూడటం వల్ల బేబీస్కి IQ కూడా చాలా వరకు పెరుగుతుంది. స్టార్
ప్రొజెక్టర్ నైట్ టైం మీ బేబీస్ని పడుకొని పెట్టడానికి 100 to 100% హెల్ప్ చేస్తుంది. ఎలాగంటారా, ఇందులో వచ్చే మ్యూజిక్ వైట్ నాయిస్ అంటారు. ఆ నాయిస్ వల్ల బేబీ మైండ్ ఏమవుతుందంటే రిలాక్స్డ్ మోడ్లోకి వెళ్ళిపోయి త్వరగా పడుకుంటారు. నైట్ టైం బెడ్ మీదే ఉండి ఆడించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఎక్కువసేపు పిల్లల్ని ఎత్తుకొని భుజం మీద పడుకొని పెట్టడం కన్నా అలాగే పడుకుని పెడితే చాలా మంచిది. స్టార్ ప్రొజెక్టర్ అంటారు. ఇది నా టాయ్స్ లిస్ట్లో టాప్ మోస్ట్ టాయ్. సో నెక్స్ట్ టాయ్లోకి వెళ్ళిపోదామా. సో ఈ టైప్ ఆఫ్ టాయ్స్ నేను వాడుతున్నాను. మీ అందరికీ తెలిసిందే, ఇవి జనరల్గా ఇలా సౌండ్ చేస్తూ ఉంటే వస్తాయి కదా. ఈ టైప్ ఆఫ్ టాయ్స్ని బేబీస్కి 4 to 4 months వచ్చాక 1 year వరకు వాళ్ళకి ఇవ్వచ్చు. ఈ టాయ్స్లో కూడా మనకి BPA ఫ్రీ టాయ్స్ అవైలబుల్గా ఉంటాయి. మనం వాళ్ళని కూర్చుని పెట్టి ఆడించినప్పుడు ఈ టాయ్స్ ఉపయోగపడతాయి. ఈ సౌండ్స్ని కూడా వాళ్ళు ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. అండ్ మనం బాత్ టబ్ ఉంటుంది కదా, బాత్ టబ్లో వేసినప్పుడు కూడా ఈ టాయ్స్ మనం యూజ్ చేయొచ్చు. సో ఇవి జనరల్గా మనకి బయట మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. సో ఈ టాయ్స్ కూడా బేబీస్కి మనం యూజ్ చేయొచ్చు 4+ months వచ్చాక. సో నెక్స్ట్ టాయ్లోకి వెళ్ళిపోదామా. నెక్స్ట్ వచ్చి నా ఫేవరెట్ డాన్సింగ్ డక్ అనమాట. డ్యాన్స్ చేస్తూ ఉన్నప్పుడు జెస్లిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇందులో మ్యూజిక్ ఉంటుంది, మ్యూజిక్ కమ్ లైటింగ్ అని. సో మ్యూజిక్ ఎక్కడి నుండి వస్తుందంటే బ్యాక్ సైడ్ ఉంటుంది, బ్యాక్ సైడ్ మ్యూజిక్ వస్తుంది. అండ్ ఇది లైటింగ్ వస్తుంది, ఇది కూడా లైటింగ్ వస్తుంది. ఇప్పుడు నేను ప్లే చేసి చూపిస్తాను. లైక్ దిస్. డ్యాన్స్ చేస్తూ సింగ్ చేస్తూ కూడా ఉంటుంది. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ ఇన్నోవేషన్ అనే చెప్పొచ్చు. అండ్ కళ్ళు కూడా మీకు మూమెంట్ ఉంటుంది, మూతి కూడా కదుపుద్ది. అసలు రియల్గా ఒక డక్కు పాడినట్టే అనిపిస్తుంది నాకు ఇది చూసినప్పుడల్లా. నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు కూడా కావాలని తెప్పించుకోవచ్చు. ఇది ఐస్ కూడా మూమెంట్ ఇస్తుంది, మౌత్ మూమెంట్ ఇస్తుంది. అండ్ ఇక్కడ ఇది మూమెంట్ ఇస్తుంది. ఇక్కడ కూడా లైటింగ్ వస్తుంది, ఇక్కడ కూడా లైటింగ్ వస్తుంది. అండ్ లైటింగ్ కూడా చాలా లైటింగ్. ఇలాంటి లైటింగ్ బేబీ కంటికి పట్టడం వల్ల కూడా ఎలాంటి హాని కలగదు. డాన్సింగ్ డక్ ఇదైతే బేబీకి జెస్లిన్కి చాలా ఇష్టం. పిల్లలందరూ ఖచ్చితంగా ఇష్టపడుతూ ఉంటారు. ఇది చక్కగా డ్యాన్స్ చేస్తుంది, పాట పాడుతుంది, లైటింగ్ ఇస్తుంది. సో ఆల్ ఇన్ వన్ టాయ్ అని చెప్పొచ్చు. ప్రైస్ కూడా చాలా ఎఫర్డబుల్, 600-700 లోపలే ఉంటుంది. ఇలాంటి టాయ్స్ యూజ్ చేయడం వల్ల బేబీ IQ చాలా వరకు పెరుగుతుంది. ఎందుకంటే ఇందులో మూమెంట్స్ ఉంటాయి, కలర్ ఉంటుంది, లైటింగ్ ఉంటుంది, డాన్సింగ్ ఉంటుంది. సో ఇలాంటి చూడడానికి బేబీస్ కూడా చాలా వరకు ఇష్టపడుతూ ఉంటారు. సో ఇది నా టాయ్స్ లిస్ట్లో ఉంది. సో నెక్స్ట్ టాయ్లోకి వెళ్ళిపోదామా. బాయ్ డక్, బాయ్. సో నెక్స్ట్ టాయ్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఏంటంటే ఇది కూడా డాన్సింగ్ డాల్ లాగే ఇది కూడా డాన్స్ చేస్తుంది. కింద ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది, ఆ బటన్ ఆన్ చేయగానే వీళ్ళు డాన్స్ లైక్ దిస్ రౌండ్గా డాన్స్ చేస్తూ ఉంటుంది. ఇలాగ లైటింగ్ కూడా వస్తుంది. ఇది కూడా నా పాపకి నేను వాడుతున్నాను. సో ఇలాంటివి మనకు ఆన్లైన్లో చాలా వరకు అవైలబుల్గా ఉన్నాయి. సో మీకు కూడా నచ్చితే తెప్పించుకోండి. సో నెక్స్ట్ టాయ్లోకి వెళ్ళిపోదామా. ఒక ఫింగర్ టాయ్ అనమాట. ఇది ఏంటంటే ఇది సౌండ్ చేస్తూ ఉంటుంది. నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఆన్ చేసి ఇలా అనగానే హలో అంటుంది, చాలా బాగుంటుంది. ఇలాంటివి యూజ్ చేయడం వల్ల బేబీకి IQ చాలా వరకు పెరుగుతుంది. వాళ్ళు బాగా ఎంటర్టైన్ కూడా అవుతూ ఉంటారు. ఇది మాట్లాడుతుంది, అరుస్తుంది, గోల్ చేస్తుంది, చాలా బాగుంటుంది. హ్యాండీగా కూడా ఉంటుంది. ఇది 6 months వచ్చాక మీ బేబీకి వాడితే చాలా వరకు మంచిది. ఐ మూమెంట్ కూడా ఉంటుంది. సో ఇది కూడా నేను ఆన్లైన్లో తెప్పించుకుని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. బట్ నాట్ ద లీస్ట్ బాత్ టబ్. ఈ బాత్ టబ్ ఏంటంటే జనరల్గా మనకి ఇది ఆన్లైన్లో దొరుకుతుంది, బయట మార్కెట్లో కూడా దొరుకుతూ ఉంటాయి. సో ఈ బాత్ టబ్లో నేను బేబీని ఎలా ఆడిస్తానంటే మొత్తం బొమ్మలన్నీ వేసేసి బేబీని కూర్చొని పెడితే బేబీకి బ్యాక్ సపోర్ట్ కూడా ఉంటుంది, అమ్మో పడిపోతుంది అనే భయం కూడా ఉండదు. సో ఈ బాత్ టబ్లో పెట్టి నేను బేబీని ఆడిస్తూ ఉంటాను. సో ఇది కూడా నేను ఆన్లైన్లో తెప్పించుకుని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇదండి నా టాయ్స్ వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు అమ్మ పాటలు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో ఇంకొక టాపిక్తో మీ ముందుకు వచ్చేస్తాను. స్టే ట్యూన్ టు అమ్మ పాఠశాల. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.